హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా ప్రెజెంట్స్ చిత్రం ఎక్స్క్లూజివ్ న్యూస్. నేను మీ తరంగిణి. ఈ రోజు మూవీ అప్డేట్స్ ఏంటో ఓసారి చూద్దాం. ప్రముఖ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన హారర్ థ్రిల్లర్ కిష్కింధపురి చిత్రం ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి స్పందన అందుకుంటోంది. ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. చిరంజీవి గారు మాట్లాడుతూ, ఈ సినిమా సాధారణ హర్రర్ థ్రిల్లర్ మాత్రమే కాదు, ఇందులో డైరెక్టర్ కౌశిక్ పగళ్లపాటి అందించిన సైకలాజికల్ యాంగిల్ చాలా ఆసక్తికరంగా ఉందని చెప్పారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటన, అనుపమ పరమేశ్వరన్ పాత్రను అద్భుతంగా పోషించారని ఆయన కొనియాడారు. చైతన్ భరద్వాజ్ సంగీతం, టెక్నికల్ వర్క్ కూడా ఈ సినిమాకు ఎనర్జీ ఇచ్చాయని చిరంజీవి గారు చెప్పడం విశేషం. కిష్కింధపురి సినిమాకు మెగాస్టార్ సమర్పించిన ప్రశంసలు, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మరింత విజయం సాధించే అవకాశం ఉంది అని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తన 100వ చిత్రాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చారిత్రక ఘట్టం దసరా పండుగ సందర్భంగా అట్టహాసంగా జరగనుంది. మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. నాగార్జున తన 100వ చిత్రాన్ని చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభించాలని భావిస్తున్నారు. అంతేకాకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ వేడుకలో పాల్గొనే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా చిరంజీవి మరియు ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ లాంచింగ్ వేడుక మరింత ప్రత్యేకంగా మారే అవకాశం ఉంది. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు రా కార్తిక్ దర్శకత్వం వహించనున్నారు. నాగార్జున ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నారు. టైటిల్ 100 నాట్ అవుట్ అని ప్రచారం జరుగుతున్న ఈ చిత్రం యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ మేళవించి పూర్తి స్థాయి ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ TFDC ఈ పోటీలను నిర్వహిస్తోంది. ఈ పోటీల ద్వారా యువత సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్, పాటలు రూపొందించి పోటీలో పాల్గొనవచ్చు. ముఖ్యంగా ఈ పోటీకి సంబంధించి వయోపరిమితి 40 సంవత్సరాలు. పోటీలలో 4K రిజల్యూషన్ వీడియోలు మాత్రమే స్వీకరించబడతాయి. ప్రథమ బహుమతి 3 లక్షల రూపాయలు, ద్వితీయ బహుమతి 2 లక్షల రూపాయలు, తృతీయ బహుమతి 1 లక్ష రూపాయలు, అలాగే కన్సలేషన్ బహుమతులు కూడా ఉన్నాయి. ఈ పోటీలో పాల్గొనడం కోసం సెప్టెంబర్ 30, 2025 వరకు ఎంట్రీలు పంపించాల్సిన తేదీ. ఆసక్తి ఉన్నవారు తమ వీడియోలను youngfilmmakerschallenge@gmail.com లేదా వాట్సాప్ ద్వారా పంపించవచ్చు. అలాగే ఇటీవల విడుదలైన మిరాయి సినిమా సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా దాదాపు అన్ని చోట్ల మంచి టాక్ పొందింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన కార్తీక్ ఘట్టమనేని, నేను DOPగా నా క్రెడిట్ పొందలేకపోయాను అని చెప్పారు. ఈ సినిమా కోసం ఆయన చేసిన పరిశోధన, రామాయణ కాలంలోకి వెళ్లిపోవడం, అశోకుడి 9 పుస్తకాలపై చేసిన అధ్యయనం కూడా ఆసక్తికరంగా ఉంది. ప్రముఖ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మిరాయి సినిమాకి జపనీస్ పదం ఫ్యూచర్ నుండి వచ్చిన మిరాయి అనే పేరు పెట్టాలని నిర్ణయించారని చెప్పారు. ఈ సినిమాతో ఆయన తేజ సజ్జాతో మళ్లీ కలిసి పనిచేయాలనే ఆలోచన ఉందని చెప్పారు. ఇక లిటిల్ హార్ట్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్రాన్ని అద్భుతంగా కొనియాడారు. సినిమా విజయంపై మహేష్ బాబు చేసిన ట్వీట్ ఇప్పుడు సర్వత్రా చర్చకు వచ్చి, ముఖ్యంగా సినిమా సంగీత దర్శకుడు సింజిత్ ఎర్రమల్లి గురించి ఆయన చేసిన ప్రశంసలు అందరినీ ఆకట్టుకున్నాయి. మహేష్ బాబు సినిమా చాలా కొత్తగా, సరదాగా ఉంది. నటీనటులందరూ అసాధారణంగా నటించారు అని చెప్పారు. ఆయన అభినందనలు అందుకున్న సింజిత్, నేను ఎక్కడికి వెళ్ళను మహేష్ అన్న అంటూ స్పందించారు. ఈ చిత్రానికి భారీ వసూళ్లు 2.4 కోట్ల రూపాయల బడ్జెట్ తో 32 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేయడం గొప్ప విజయం. ప్రముఖ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా స్టార్ ధనశ్రీ వర్మ తన వ్యక్తిగత జీవితంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రికెటర్ యజువేంద్ర చాహల్ తో విడాకుల తర్వాత ఆమె తన ప్రేమ, పెళ్లి గురించి ఓపెన్ గా మాట్లాడారు. తను లేడీ సల్మాన్ ఖాన్ లా ఉండాలని కోరుకుంటున్నానని ఆమె అన్నారు. ప్రస్తుతం తన జీవితంలో ఎవరినీ తీసుకోవాలని ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ధనశ్రీ గత సంబంధంలో చాలానే అనుభవాలు కలిగింది, అందుకే తన కెరీర్ పై దృష్టి సారించడం మాత్రమే కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇవండి ఇవాల్టి మూవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. ఇక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ మీకు రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.